భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా తనదైన ముద్ర వేశాడు మహేంద్ర సింగ్ ధోని. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో కూడా ఐపీఎల్లో కొనసాగుతూ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ వయసు వరకు ఐపీఎల్లో కొనసాగిన భారత ఆటగాడు ఇప్పటి వరకు లేడు. కొన్నేళ్లుగా ఇదే చివరి సీజన్ అన్న ప్రచారం వస్తూనే ఉన్నా ధోని మాత్రం ప్రతిసారి అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. మరో సీజన్ లోకి అడుగు పెడుతున్నాడు. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి గంటల ముందు చెన్నై సూపర్ కింగ్స్ టీం అకస్మాత్తుగా చేసిన ప్రకటన అభిమానులను షాక్ కి గురిచేసింది. ధోని పిక్క గాయం నుంచి కోలుకున్నాడని, తొలి 2 వారాలు జట్టుకు అందుబాటులో ఉండడని వెల్లడించింది. గాయం గురించి ముందస్తు సమాచారం లేకపోవడంతో ఈ ప్రకటనపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్ కోసం ఫిట్నెస్, ఫామ్ ను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ధోనిపై వయస్సు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 3 ఏళ్ల క్రితం మోకాలి శస్త్రచికిత్స కూడా అతనిపై ప్రభావం చూపింది. ధోనిపై ఇంతటి ఉత్కంఠకు కారణం ఐపీఎల్లో కెప్టెన్ కూల్ సృష్టించిన రికార్డులే. ఇప్పటి వరకు చెన్నైని ధోని 5 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. మరో 5 సార్లు ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఓ కెప్టెన్ గా 226 మ్యాచ్లు ఆడిన ధోని 133 మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు. గెలుపు శాతం దాదాపు 60. ధోని నాయకత్వం వహించిన 97 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఐపీఎల్లో జట్టును 100 సార్లకు పైగా గెలిపించిన మరో సారథి లేడు. ధోని తర్వాత 2వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ జట్టును విజేతగా నిలిచి మ్యాచ్లు 87. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై అత్యంత కాన్సిస్టెంట్ టీమ్ గా పేరు తెచ్చుకుంది. ప్లే ఆఫ్ కు ఎక్కువ సార్లు చేరిన జట్టుగా నిలిచింది. కూల్ కెప్టెన్ గా ధోని నిర్ణయం మ్యాచ్లను మలుపు తిప్పాయి. అయితే 2023లో సిఎస్కేను ఛాంపియన్ గా నిలిపిన ధోని ఆ తరువాత సీజన్ కు రుతురాజు గైక్వాడ్ కి కెప్టెన్సీ అప్పగించడం పెద్ద మద్దతైంది. అప్పటి నుంచి ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. 2024 సీజన్ లో ధోని ప్రతి మ్యాచ్ ఆడిన మైదానం ఒక భావోద్వేగ వేదికగా మారింది. అభిమానులు వీడ్కోలు పలుకుతున్నట్లుగా స్పందించారు. అయినప్పటికీ మళ్ళీ మరో సీజన్ కి సిద్ధమయ్యాడు. వికెట్ కీపింగ్ లో చురుకుదనం చూపించిన బ్యాటింగ్ లో మాత్రం దిగువ అవార్డుకు పరిమితమయ్యాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ధోని ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు గాయమైనా ఎప్పుడు ఎలా జరిగిందన్నది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. సాధారణంగా ప్రాక్టీస్ లో గాయపడితే వెంటనే వార్తలు వస్తాయి. కానీ ఈసారి అలాంటిదేం జరగలేదు. 2 వారాల విరామం అయినప్పటికీ 3 వారాలు గడిచిన ధోని ఇంకా మైదానంలోకి రాలేదు. ఇదే సమయంలో సిఎస్కే ప్రదర్శన కూడా స్థిరంగా లేదు. కెప్టెన్ రుతురాజు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అభిమానులు మళ్లీ ధోని మైదానంలో రావాలని కోరుకుంటున్నారు. సిఎస్కే అభిమానులకు ధోని కేవలం ఆటగాడు కాదు, ఒక భావోద్వేగం. ధోని మైదానంలో ఉంటే చాలు స్టేడియం మొత్తం ఉత్సాహంతో మారుమోగుతోంది. ధోని బ్యాటింగ్ లో మునుపటి వేడి తగ్గినా అతడి ఉనికే జట్టుకు బలం. ఒక మాటలో చెప్పాలంటే ధోని వ్యక్తిత్వమే సిఎస్కే బ్రాండ్ ను ముందుకు నడిపిస్తోంది. ఫ్రాంచైజీకి ఇబ్బంది లేకపోవడం, అభిమానుల మద్దతు ఉండటం వల్లే ధోని ఇంతకాలం కొనసాగగలిగాడు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఈ సీజన్ ధోని కెరీర్ లో చివరి అధ్యాయం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గాయం నిజమా కాదా అన్నది పక్కన పెడితే అభిమానులను మానసికంగా సిద్ధం చేయడానికే ఈ గ్యాప్ తీసుకున్నాడా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ సీజన్ లో పరిమిత మ్యాచ్లు ఆడి చెన్నై అభిమానుల మధ్య ఘనంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే జట్టు ప్రదర్శన, ధోని ఫిట్నెస్ తుది నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి. ధోని మైదానంలోకి మళ్లీ వస్తాడా? వస్తే తన స్థాయిని నిలబెట్టుకుంటాడా? లేక క్రికెటర్ గా ఇదే చివరి ప్రయాణమా అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానులను వెంటాడుతున్నాయి.